వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను మీ ఆసిఫ్. ముందుగా లోకల్ న్యూస్ ప్రేక్షకులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్నేహితుల దినోత్సవం రోజు మనకు లోకల్ న్యూస్ ఒక గొప్ప అవకాశాన్ని అయితే కల్పిస్తుంది. ఎందుకంటే మీ స్నేహితులు ఎవరున్నా సరే లోకల్ న్యూస్ లోకల్ న్యూస్ తరపున వాళ్ళకి విషెస్ చెప్పడానికి ఒక గొప్ప అవకాశాన్ని అయితే కల్పిస్తుంది. మనమైతే ఇప్పుడు కొందరు స్నేహితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటల్లోనే వాళ్ళ స్నేహితులు ఎవరు, అసలు వాళ్ళ మెమోరీస్ ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. మనతో పాటు ఇప్పుడు మాట్లాడడానికి సిరికొండ బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ గ్యామ శోభన్ సార్ అయితే ఉన్నారు. సార్ని అడిగి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ల లిస్ట్ అయితే ఏంటో మనం తెలుసుకుందాం. అన్న నమస్కారం. నమస్కారం. అయితే ముందుగా మీకు లోకల్ న్యూస్ తరపున స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అయితే చెప్పండి, మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? ఇంతమంది అంటే చాలా మంది ఉన్నారు. నాకు ఫస్ట్ క్లాస్ నుంచి 10th దాకా ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంది. ఇంటర్ నుంచి డిగ్రీ దాకా ఒక గ్రూప్ ఉంది. మళ్ళీ డిగ్రీ క్లాస్మేట్లు ఉన్నారు. ఇలా చాలా మంది. అలాగే వ్యవసాయ రంగంలో కూడా నాకు లోకల్ చాలా మంది నాకు స్నేహితులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా నాతో సన్నిహితంగా ఏదైనా మంచి చెడులు పంచుకుంటారు. మేము స్నేహపూర్వకంగా వీళ్ళందరితోని మేమంతా మంచి పనులకు మంచి చెడులన్నీ మేము పంచుకుంటాము. చాలా మాకు మంచి స్నేహితులు ఉన్నారు. ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అంటే వాళ్ళ ఇప్పుడు స్నేహితులందరూ కలిసి ఏమన్నా మంచి కార్యక్రమాలు మీరందరూ కలిసి చేశారా? అవును, ఇలా చాలా మంచి కార్యక్రమంలో మేము పాల్పంచుకున్నాము. మా ఫ్రెండ్స్ కొందరు అకాల మరణాలు పొందినప్పుడు కూడా వాళ్ళ ఆర్థికంగా వెనుకబడి ఉండడం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి మేమంటూ డబ్బులు మా వంతు కలెక్షన్ చేసి వాళ్ళ యొక్క చేతోడు వాడగా కొంత అంత ఇంత మేము వాళ్ళందరికీ ఒక 3-4 మేము కూడా సాయం చేసినాము. ఇలా పలు చోట్ల అంటే ఫ్రెండ్ సర్కిల్ అని కాకుండా మేము లోకల్లో కూడా ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మేము మా స్నేహితులంతా నిలబడి మంచి పనులు చేస్తే మనకు మంచి దేవుడు మనకు ఆశీర్వాదం ఉంటుందని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరూ కూడా అంటారు. మా ఫ్రెండ్స్ సర్కిల్లో మాత్రం ఇది ఇలా సేవ చేయడానికి చాలా మంది కృషిగా మా అందరం చేద్దామని అందరూ ముందు ఉంటారు. అయితే ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే చాలా మంది ఉంటారు, కానీ కొందరు అయితే మనకు కనెక్ట్ అయి ఉంటారు. అంటే అలాంటి వారి కోసం ఇప్పుడు లోకల్ న్యూస్ అనేది విషయం చెప్పడానికి మీకు ఒక అవకాశం అయితే కల్పిస్తుంది. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళకు విష్ చెప్పండి అన్న. సరే, అలాగే నేను చేస్తా ఇప్పుడు. సరే గంగాధర్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అంత బాగేనా? ఇప్పుడు మన ఫ్రెండ్ నేను ఇక్కడ షాప్లో ఉన్నా. ఇప్పుడు మన వాళ్ళందరూ ఏడున్నారు? అందరూ బాగున్నారు కదా? ఇప్పుడు మనం గతంలో మన ఫ్రెండ్స్ కొన్ని డబ్బులు కలెక్షన్ చేసి మనం వాళ్ళందరికి సాయం చేసినది. బాపు ఏం పేరు మీ పేరు? అంటే ఇలా దోస్తుల దినోత్సవం ఉంది కదా, మీ దోస్తు పేరు ఏం పేరు? మల్లేష్, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉంటుంది మీరు? 30 సంవత్సరాలు అయితే వస్తుంది. అవునా? ఇప్పుడు మల్లేష్ నువ్వు అప్పుడు ఆ టైంలో ఏం చేస్తుండే మీరు? గొర్రె కాసుకుని పొట్టకు బతుకున్నాను. ఇప్పుడు మన ఊళ్ళో కచేరి దగ్గర ఎట్లా అందరు కలిసిమెలిసి ఉంటారా? మంచిగా మాట్లాడతారా మల్లేష్? అదే మంచిగా మాట్లాడతారా? థ్యాంక్ యూ. మీ పేరేంటి? ఈరోజు ఫ్రెండ్షిప్ డే ఉంది కదా, చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. అందులో బెస్ట్ ఫ్రెండ్ పేరు బండారు నరేష్. ఇప్పటి నుంచి మీరు ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏర్పడింది 30 సంవత్సరాల్లో బండారు నరేష్ తోటి చాలా చిన్ననాడు సైకిల్ దొరుకుతుంది, బాయిలో ఈత దొరుకుతుంది, డాక్టర్లు ఇద్దరు ఇంకా చాలా ఉండేది. సినిమా పోయేది, గోటిలాట, సిరగోనాట చాలా ఆడుకుంటున్నప్పుడు 30 సంవత్సరాల కింద. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంతే ఉన్నాయి ఇద్దరు మధ్యలో. అయితే లోకల్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు లైవ్గా వాళ్ళకి ఫోన్ చేసి విజ్ చెప్పడానికి ఒక అవకాశం అయితే ఇచ్చింది. మీరు ఫోన్ చేయండి. హలో నరేష్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎక్కడున్నావు? చేస్తున్నావు అందుకు చేసింటే అప్పుడు చూడుతుంటే అని.
పెట్టు ఓకే 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 అంతా బాగా ఫ్రెండ్స్ ఇదే కాబట్టి చాలా రోజులు కలిసి ఉంటాం కాబట్టి ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవాలని చెప్పి కాల్ చేశానండి. చేసిన అందులో బెస్ట్ ఫ్రెండ్ నువ్వే కదా. ఈ లోకల్ న్యూస్లు కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. లోకల్ న్యూస్ కూడా ధన్యవాదములు. న్యూస్ వల్ల మీ పేరేం పేరు? తాళ్ళ ప్రభాకర్. ఓకే. ఈరోజు ఫ్రెండ్షిప్ డే ఉంది. అయితే చాలామంది ఫ్రెండ్స్ అనేవి మనకు ఉంటారు, కానీ బెస్ట్ అంటే హార్ట్కు టచ్ అయిన వాళ్ళు అయితే ఒకరు ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పండి మీరు. జైరాల చంద్రకాంత్. ఓకే. ఎప్పటి నుంచి మీ ఇద్దరు బాండింగ్ అనేది నడుస్తుంది, అంటే ఫ్రెండ్ లాగా? దాదాపు అంటే 35 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ నడుస్తుంది. అంటే ఇప్పుడు మీ 30 సంవత్సరాల ఫ్రెండ్షిప్లో ఏమేమి స్వీట్ మెమోరీస్ ఉన్నాయి అంటే మీ ఇద్దరి మధ్యలో? అయితే ఇప్పుడు ఆయన చదువుకున్నప్పుడు సుగా మనం సహకరించడము, తర్వాత మనకు ఆయన సహకరించాడు. ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి ఒక్క భేదం లేకుండా మనము ఉంటున్నాం ఇద్దరం. ఏ బాధ ఉన్నా కానీ ఆయనకు ఆయన సహకరించడు, నాకు ఆయన సహకరించాడు. ఆయన కథలు ఉంటాడు. ఇప్పుడు ఎప్పుడైనా మస్కట్ ఉంటాడు, కానీ ప్రతిరోజు ఆయన మేమిద్దరము కలిసినట్టు ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుకుంటాము. ఎలాంటి బాధ ఉన్నా కానీ అన్న అంటే తమ్మి అన్నట్టు సహకరించుకుంటూ ఉంటున్నాం మనం ఇప్పుడు ఫ్రెండ్స్ లెక్క. అంటే డైలీ మాట అవుతుందా మీకంటే ఫోన్లో మాట్లాడతాడు? డైలీ ఫోన్ చేస్తాడు. నేను ఫోన్ చేస్తా, ఆయన చేస్తాడు, మాట్లాడతాము. ఎలాంటి బాధలు ఉన్నా ఏది ఉన్నా కానీ ఒక సహకరిస్తాం, ఒకళ్ళకోగలము, ఫ్యామిలీ లెక్క ఉంటాము అట్లా ఇద్దరం. అయితే ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా లోకల్ న్యూస్ ఒక ఆపర్చునిటీ మీకు కల్పిస్తుంది. అంటే మీ ఫ్రెండ్కు అక్కడ ఉన్నాడు కాబట్టి విజ్ చెప్పడానికి మీ ఫ్రెండ్కి ఏమన్నా చెప్తారా లోకల్ న్యూస్ తరఫున? మా ఫ్రెండ్షిప్గా ఉన్నాం కాబట్టి ఇన్నతులు మంచిగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే ఉన్నది కాబట్టి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జైరాల చంద్రకాంత్కు శుభాకాంక్షలు చెప్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. हेलो हेलो, अस्सलाम वालेकुम। वालेकुम सलाम। हम लोकल न्यूज़ से बात कर रहे हैं। जी बोलिए। तो आज फ्रेंडशिप डे है ना, तो उसके जी वजह हाँ, से है। एक लोकल न्यूज़ एक प्रोग्राम कंडक्ट कर रहे हैं हम लोग। तो बहुत ओके। सारे फ्रेंड्स हो गए आपको, एसएससी, इंटर, डिग्री। तो उसमें जी, बेस्ट फ्रेंड का नाम क्या है आपका? ऐसे तो फ्रेंड्स बहुत सारे हैं। हम्म तो 10th इंटर डिग्री व्हाटएवर, हम्म, जब भी जिसके साथ रहते उनके साथ बेस्ट मेमोरीज बन जाती। हाँ अगर आप बेस्ट फ्रेंड पूछ रहे थे हाँ तो एक फ्रेंड है, चाइल्डहुड फ्रेंड है, हम्म, आयशा फातिमा नाम है उनका। अच्छा हाँ। जी। कब से तो बॉन्डिंग है दोनों में आपके दोनों? चाइल्डहुड से हमला अच्छा। बचपन से साथ में दोस्त थे। कितने ईयर से? अल्हम्दुलिल्लाह अभी तक है, बचपन से। अच्छा हाँ, ठीक है, ओके। और कुछ जी बोल रहे? जी, बचपन से साथ साथ में हमला स्कूलिंग साथ में हुई, कॉलेज साथ में हुआ, बहुत कुछ साथ में हुआ। अच्छा, अब ये दोनों में बहुत सारे मेमोरीज हो रहते, कुछ मेमोरीज अपने लोकल न्यूज़ की तरफ से शेयर करते क्या? मेमोरीज बोले तो बहुत सारे हैं। अब उनको कुछ प्रॉब्लम रहे तो हमारे से शेयर कर लेते थे, हमको कुछ प्रॉब्लम रहे तो उनसे शेयर करते थे। अच्छा। और स्कूलिंग में हम लोग बहुत 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 मतलब बहुत इंजॉय करे। और एक फनी मोमेंट था, हम्म हम लोग ट्यूशन को जाते थे 10th में, हम्म, तो मैथ्स की ट्यूशन को जाते थे हम लोग। हाँ तो जब क्या हुआ बोले तो एक दिन ऐसे ही जरा जाते 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 बोर आ गया हम लोग को। हम्म, बोर आने के बाद हम लोग क्या करे, ट्यूशन सेंटर तक गए हाँ। मगर उसके अंदर नहीं गए। अच्छा। हम लोग दोनों बोल लिए आज सर नहीं है, छुट्टी है बोल के बोल देंगे घर पे बोल के फिर प्लान कर लिए। तो उनके लिए फिर ट्यूशन सेंटर को नहीं गए, फिर घर को आके टीवी देखे। अच्छा, फिर नेक्स्ट डे गए ना, हाँ। सर कुछ बोले क्या? सर बोलते क्यों नहीं आए थे बोले, तो अब हम लोग भी कुछ भी एक रीजन दे दिए। अच्छा, ऐसा हुआ। तो एक माइंड में बैठ गया, ऐसा फनी मोमेंट करे थे हम लोग बोल के। ऐसा बहुत बहुत अच्छा है। तो फाइनल अभी लोकल न्यूज़ की तरफ से आपके चाइल्डहुड फ्रेंड को विशेष करते क्या? हाँ, हम चाह रहे उन्होंने बहुत अच्छी अर्निंग करे, लाइफ में सक्सेस रहो। हमारे कुछ भी पार्टीज हमारी भी सक्सेस में उन्होंने हमारे लिए बड़े बड़े गिफ्ट ला दो। तो ऐसा फ्रेंड है ना, तो हाँ। फ्रेंड लिए साथ रहता। ठीक है, आप लोगों का भी थैंक यू
आपका भी चैनल सक्सेसफुल हो, दुआ है अल्लाह से। ये कैसा लगा फिर आपको ये प्रोग्राम जो हम कंडक्ट करें? नाइस, कीप इट अप, कीप इट अप। ओके, थैंक यू। ओके, थैंक यू। హలో, హలో అయితే మేము లోకల్ న్యూస్ నుండి మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి. అయితే ఏం లేదు, లోకల్ న్యూస్ అనేది ఒక ప్రోగ్రామ్ అనేది ఈరోజు కండక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఫ్రెండ్షిప్ డే కాబట్టి. ఓకే సార్. అయితే ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ అనేది ఉంటారు కదా, అందులో అవును మీకు సార్, బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, అంటే హార్ట్ కి అట్లా టచింగ్ అయిన వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్ నేమ్? ఇద్దరు ఉన్నారు సార్. అయితే ఓకే. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్ శివకృష్ణ అని, ఓకే. ప్లస్ 2019 నుండి ఇంకో ఫ్రెండ్ గంగమణి అని, వీళ్ళిద్దరు చాలా క్లోజ్, క్లోజ్. హార్ట్ కి దగ్గరగా ఉండే ఫ్రెండ్స్ అంటే వీళ్ళే సార్, లైక్ ఫ్యామిలీ. ఓకే. అంటే వీళ్ళతో ఏమన్నా మీకు స్వీట్ మెమోరీస్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఉంటే షేర్ చేసుకోండి. స్వీట్ మెమోరీస్ అంటే సార్, మేము కలిసిన ప్రతిదీ మాకు స్వీట్ మెమొరీయే. ఓకే. ఏంటంటే నార్మల్ గా చెప్పాలంటే మేము అసలు కాల్స్ కూడా చేసుకోం. ఓకే. ఏదైనా అవసరం ఉంటేనే, ఎమర్జెన్సీ టైంలో, ఓకే. అంటే ఏదైనా బాధ ఉంటే ఆపదలు ఆదుకునే వాళ్ళు ఎవరు గుర్తొస్తారంటే సో వీళ్ళు నాకు అది. ఓకే. అయితే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాం, లోకల్ న్యూస్ నుండి వాళ్ళకి విషెస్ చెప్పాలా? మీరు విషెస్ చెప్పండి వాళ్ళిద్దరికి. ఓకే, మై డియర్ ఫ్రెండ్స్ గంగమణి అండ్ శివకృష్ణ, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే. అయితే ఎట్లా మీరు చెప్పండి సార్. ఓకే. అయితే మీరు మా లోకల్ న్యూస్ తరపున వాళ్ళిద్దరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అంటే ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసినాం కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఎట్లా అనిపించింది సార్? చాలా బాగుంది. ఓకే. ఇట్లానే ప్రోగ్రామ్స్, అంటే ఈ ప్రోగ్రామ్ వల్ల ఇదొక, మీరు మెమొరీస్ అడిగారు కదా, సో ఇది వన్ ఆఫ్ ద మెమొరీ. అంటే